నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మనకండి ఫ్రిడ్జ్ కోసం అండి చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కామెంట్లు చేశారండి. అన్న డోర్ ఓపెన్ చేయగానే వాటర్ ఎదరికి లీక్ అయిపోతుందన్న, అది వెనక్ సైడ్కి వెళ్ళిపోవాలి కదా, అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళడం లేదు, డోర్ తీయగానే మాకు వాటర్ ఎదరికి వచ్చేస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు చాలా కామెంట్లు వచ్చినాయండి. అయితే వీడియో చేద్దాం అనుకుని అలా లేట్ అయిపోయింది. అయితే మీకు ఈరోజు మాత్రం చాలా వివరంగా చెప్తానమాట అండి, ఎందుకు వాటర్ అలా ఎదరికి లీక్ అయిపోతుంది అంటే అండి, ఇలా రండి ఒకసారి, ఇలా రండి. ఇలా డోర్ ఓపెన్ చేసాం కదండి, ఇప్పుడు ఏమవుద్దంటే అండి, ఈ డీప్లో ఉన్న ఐస్ కరిగినప్పుడు అండి వాటర్కి ఈ స్ట్రేలో పడుతుందండి. ఈ స్ట్రేలో పడిన తర్వాత అండి దీనికి ఒక కింద చూడండి, మేము ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకోండి, వాటర్ ఈ స్ట్రేలో పడుతుంది అనమాట అండి. ఈ స్ట్రేలో పడినప్పుడు చూడండి, ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ ద్వారా ఏమొద్దు అనుకుంటున్నారు, వాటర్కి డ్రైనేజీ కప్పులోకి వెళ్తుంది అనమాట అండి. దీన్ని చిన్న స్మాల్ స్ట్రే అంటారనమాట అండి. ఆ వాటర్ అంతా కూడా, ఈ డీప్ వాటర్ కరిగిందంతా కూడా ఈ స్ట్రేలోకి వద్దండి. వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్తుంది అనమాట. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న గొట్టం ఉంటుందండి, అంటే వెనక్ సైడ్కి వెళ్ళిపోవడానికి చిన్న డ్రైనేజీ గొట్టం ఉంటుంది. ఆ గొట్టంలోనే ఏమన్నా ఒకవేళ దోమలు కానీ లేకపోతే మిడతలు కానీ ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటే దగ్గరికి వచ్చి ఉండి, ఇంకో ఇదనమాట అండి, వెనక్ సైడ్కి వెళ్ళి డ్రైనేజీ కొట్టం అనమాట. ఇది శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే వెనక్ సైడ్ కూడా చూపిస్తాను, మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోద్ది. ఒకసారి వెనక్ సైడ్ చూపిస్తాను మీకు నేను. ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ పెట్టామన్నమాట అండి. బ్యాక్ సైడ్ మీరు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక స్ట్రే ఉంటుందండి. ఈ స్ట్రే ఏం చేయాలంటే అండి, కొన్ని ఫ్రిడ్జ్లు కనుక్కోండి ఈ స్ట్రే ఇలా పైకి లేపి తీసేసుకోవచ్చు. అయితే కొన్ని ఫ్రిడ్జ్లకి అయితే మాత్రం స్ట్రే అయితే మామూలుగా రాదండి, మనం స్క్రూలు ఇప్పాలి. స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని ఇంకా నేను స్క్రూలు ఇప్పుతున్నానండి. మీరు కూడా శుభ్రంగా ఇలా స్క్రూలు ఇప్పేసుకోండి. అంటే ఇప్పేసుకుంటేనే మీకు ఆ ప్రాబ్లం అర్థమవుతుంది. ఇది తీయకుండా మాత్రం మీరు ఆ ప్రాబ్లం ఏం చేయలేము. మనం ఇది తీయాలి, కంపల్సరీ తీయాలి. అంటే కొన్ని ఫ్రిడ్జ్లకి అయితే గొడవ ఉండదు, ఇలా స్క్రూలు ఉండవు. డైరెక్ట్ ఏమవుద్దంటే మనం ఫోటో తగిలిచ్చినట్టు ఉంటుంది అనమాట. డైరెక్ట్ పైకి లేపు తీసేసుకోవచ్చు. ఇంకోండి, ఈ స్ట్రే ఇప్పేసానండి నేను. ఈ స్ట్రే ఇప్పేసి పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టిన తర్వాత అండి, ఇక ఈ కింద భాగంలో ఇలా చెయ్యి ఎట్టి తడమంట. ఇలా తడితేనండి, ఇక ఇక్కడ లోపల నుంచి అంటే ఇక్కడ బయటికి ఒక లైన్ ఉంటుంది అనమాట, చిన్న డ్రైనేజీ గొట్టం. ఆ గొట్టంలోకి ఏమవుతాయంటే వెనకాల నుంచి మిడతలు కానీ దోమలు కానీ లేదా నలుపురుగులు కానీ ఏమవుతాయంటే లోపల దూరేస్తాయి. ఆ దూరేయడం వల్ల ఏమవుద్దంటే వాటర్ లైన్ బ్లాక్ అయిపోద్ది అనమాట గొట్టం. ఆ బ్లాక్ అయిపోద్ది అనుకోండి, మనకి ఏమవుద్ది, ఆ వాటర్ బయటకు రానవపోతే అది ఏమవుతుంది, అవతలకి వెళ్ళిపోద్ది అనమాట. అలాంటి టైంలో మనం ఏం చేసుకోవాలంటే, ఇంకెలాంటి వైర్ ఉంటుంది కదండి, నేను వైర్ నా దగ్గర జీ వైర్ అనమాట, ఇది వాడుతున్నాను నేను. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి, ఆ గొడవే లేదు. అయితే ఇక ఇలాంటి వైర్ అండి, ఇక ఇలా చూడండి, ఇలా దగ్గర రండి. ఇంకోండి, నేను పెట్టాను అనమాట అండి, హోల్ అని చూసారా, ఇంకా దగ్గర రండి. అవునండి, హోల్ అని చూసారా, ఆ హోల్లోంచి అది చూడండి అలా పెట్టండి. ముందు వెనక ఆడించాలనుకో సోపు ఆడితే ఏమైనా నీళ్ళు బ్లాక్ అవునాయనుకోండి బయటకు వచ్చేస్తాయి. అయితే ఏముందంటే, నాకు రాడాకంటే నా పైప్ క్లియర్గానే ఉంది, దాని గురించి నాకు ఏం రాదు. అంటే మీకు చూపించడం కోసం నేను వీడియో చేస్తున్నాను తప్ప, నా లైన్ అయితే, నా ఫ్రిడ్జ్ డ్రైనేజ్ లైన్ అయితే బాగానే ఉందన్నమాట అండి. అంటే లోపల ఇన్సైడ్ ఉంటుంది అనమాట గొట్టం, ఎలాంటి గొట్టం ఉంటుందండి. ఆ గొట్టంలోంచి వాటర్ వస్తుంది అనమాట. అందులో మనం ఏం చేసుకోవాలంటే, ఇలా ఈ పైప్ పెట్టుకోవాలండి. ఏదైనా సరే కేబుల్ వైర్ అయినా సరిపోద్ది, మీకు డిష్ వైర్ ఉంటుంది కదండి, ఆ కేబుల్ అదేనా పెట్టుకోవచ్చు. ఇగో నేను ఎలా పెట్టి ఇలా ఆడింటున్నాను. ఇలా ఆడితే ఏమైనా మట్టి ఉందనుకోండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అండి. చాలా సింపుల్ అది. దీనికోసం మనం అంత ఇబ్బంది పడిపోయేది ఏం లేదు. అప్పుడు ఏమైనా ఉందనుకోండి డస్ట్, మొత్తం ఆ వాటర్ ఫ్లోయింగ్కి మొత్తం కొట్టుకొచ్చేద్ది అనమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్ అదర్ సైడ్ మనకి ఏం లీక్ అవ్వదు అనమాట అండి. చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం చాలా సింపుల్గా ఈ స్ట్రే పెట్టేసుకోండి. ఈ స్ట్రే కంపల్సరీ మర్చిపోవద్దండి, లేదంటే నేను డైరెక్ట్ ఆ వాటర్ వచ్చేసి ఆ కంప్రెసర్ మీద పడిపోద్ది అనమాట. మొత్తం అక్కడ ఉన్న కరెంట్ వైర్లు ఎన్ని ఖరాబ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఈ స్ట్రే ఇప్పారో, మళ్ళీ యథావిధి స్థితిలో ఈ స్ట్రే బిగించేయాలి. బిగించలేని పక్షంలో చాలా డ్యామేజ్ అయిపోద్ది అనమాట. గుర్తుంచుకోండి, కంపల్సరీ మనం ఇది బిగించేయాలన్నమాట. స్ట్రే అయితే మాత్రం శుభ్రంగా బిగించేయాలండి నిజవంతంగానే. ఇక చూసుకోండి ఒకసారి బిగించిన తర్వాత అండి, ఏదో షేక్ కట్టే ఉందో చూడండి, కంపల్సరీ బిగించుకోవాలన్నమాట అండి. అయితే ఇప్పుడు ఎదురుకెళ్ళి కన్వర్షన్ మాట్లాడుకుందాం. ఫ్రిడ్జ్ ఇంకోండి, నేనైతే శుభ్రంగా దాన్ని బిగించేసి అది ఓపెన్ చేస్తానమాట. ఇప్పుడు ఇక చూడండి, ఈ డ్రాప్స్ ఇప్పుడు ఏమవుతుందంటే, డీప్లో ఉన్న వాటర్ ఏమైనా కరిగినా ఈ స్ట్రేలోకి వెళ్తాయి అనమాట అండి. ఈ స్ట్రేలోకి వెళ్ళి ఈ డ్రైనేజ్ లైన్లోకి వెళ్తాయి, ఆ వాటర్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. అక్కడ స్ట్రే ఉంది కదండి, ప్లాస్టిక్ స్ట్రే, ఆ స్ట్రేలోకి వెళ్ళి అక్కడ కంప్రెసర్ని కూలింగ్ చేస్తుంటాయి అనమాట. అది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.